మున్సిపల్ శాఖకు సంబంధించి ముఖ్యమంత్రి గారు రివ్యూ చేశారు. దీంట్లో ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో రిఫార్మ్ చేయడం కోసంగా అనేక రాష్ట్రాల్లో ఉన్న టౌన్ ప్లానింగ్ సిస్టమ్ని స్టడీ చేయమని కమిటీలు వేసాము. ఆ కమిటీల యొక్క రిపోర్ట్స్ ముఖ్యమంత్రి గారికి ప్రజెంట్ చేయడం జరిగింది. దాదాపు ఒక 7 టీములు మొత్తం 10 రాష్ట్రాల్లో తిరిగి అక్కడ ఉన్న లేఅవుట్స్ అప్రూవల్స్ కానీ బిల్డింగ్ అప్రూవల్స్ కానీ ఎలా ఉన్నాయనే దాని మీద చాలా డీటెయిల్గా స్టడీ చేయటం, ఆ రిపోర్ట్ సబ్మిట్ చేశారు. అందులో ముఖ్యంగా ఏంటంటే 15 మీటర్లు అంటే సుమారుగా 5 అంతస్తులు కట్టుకునే వాళ్ళకి యాక్చువల్గా పర్మిషన్స్లో మార్పు తీసుకొచ్చాం. చాలా రాష్ట్రాల్లో అది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దాంట్లో ఏంటంటే ఎవరైతే ఈ యొక్క కన్సల్టెంట్స్ లైసెన్స్డ్ సర్వేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్లాన్ని యాక్చువల్గా ఆన్లైన్లో పెట్టి పేమెంట్ కడితే అది డీమ్డ్ అప్రూవల్. ఇంకా మళ్ళా ఫర్దర్గా అప్రూవల్ అవసరం లేదు. లైసెన్స్డ్ సర్వేయర్స్ వాళ్ళ యొక్క అప్రూవల్తో ఆన్లైన్లో సబ్మిట్ చేసి పేమెంట్ కడితే అది డీమ్డ్. ఇంకా మళ్ళీ మున్సిపల్ శాఖ వాళ్ళు ఏం పర్మిషన్ ఇవ్వరు. అయితే దానికి ఒక టాస్క్ ఫోర్స్ ఉంటుంది. ఆ టాస్క్ ఫోర్స్ వాళ్ళు యాక్చువల్గా వెరిఫై చేసుకుంటుంటారు రెగ్యులర్గా. ఫౌండేషన్ వేసిన తర్వాత ఆ ఫౌండేషన్ యొక్క ఫోటోలతో మళ్ళీ మున్సిపల్ శాఖకి సబ్మిట్ చేయాలి. టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఎవరు లైసెన్స్డ్ సర్వేయర్స్ వాళ్ళే సబ్మిట్ చేయాలి. అందులో డీవియేషన్ ఏదైనా కానీ వస్తే కన్స్ట్రక్షన్లో ఆ లైసెన్స్డ్ సర్వేయర్ యొక్క లైసెన్స్ పర్మనెంట్గా క్యాన్సిల్ చేస్తారు, క్రిమినల్ కేసులు పెడతారు. ఈ 2 క్లాజెస్తో 15 మీటర్లు అంటే దాదాపు 5 అంతస్తులు కట్టుకునే అపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ఇబ్బంది లేకుండా చేసేదానికి యాక్చువల్గా ఈరోజు ముఖ్యమంత్రి గారు దాన్ని అనుమతి ఇచ్చాడు. ఇది కొన్ని రాష్ట్రాల్లో ఉంది. హర్యానా, ఢిల్లీ, గుజరాత్ ఈ రాష్ట్రాల్లో 15 మీటర్లు ఉంది. ఒరిస్సా, మహారాష్ట్రలో 10 మీటర్స్ ఉంది. కర్ణాటకలో ఇలాంటి ప్రొవిజన్. సో మనం కూడా 15 మీటర్ల వరకు ఇవ్వడం జరిగింది. ఇది మేజర్. దీనివల్ల దాదాపు 95% ఆఫ్ ది హౌసెస్ కట్టుకునే వాళ్ళకి ఆఫీసుల చుట్టూ తిరగకుండా, మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరగకుండా వాళ్ళ లైసెన్స్డ్ సర్వేయర్స్ ప్లాన్ని డిజైన్ చేసి స్టాంప్ వేసి ఆన్లైన్లో కానీ ఇన్పుట్ చేస్తే దట్ ఈజ్ సఫిషియంట్. అలాంటి మేజర్ డెసిషన్ ఒకటి ఈరోజు తీసుకోవడం జరిగింది. రెండవది, ఇన్ని రోజులు ఒక ప్లాన్ అప్లై చేయాలంటే వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇది పోయి నాలా సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. ఒక లేఅవుట్ అంటే అనేసి తెచ్చుకోవాలి. దానికి ఒక 15 రోజుల నుంచి నిలబడుతుంది. తర్వాత రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి పోయి టీడీఆర్ వాటికంటే ఆ వాల్యూ ఎంత ఉందో తెలుసుకోవాల్సి వస్తుంది. దానికి కొద్ది రోజులు పడుతుంది. ఈసీలు తెచ్చుకోవడానికి వాళ్ళ చుట్టూ తిరగాల్సి వస్తుంది. అది 15 రోజుల నుంచి నిలబడుతుంది. ఎయిర్పోర్ట్ అథారిటీ ఉంటే దగ్గరలో ఎయిర్పోర్ట్ ఉండి హైరైజ్ కట్టాలంటే అక్కడి నుంచి పర్మిషన్కి వాళ్ళ దగ్గర తిరగాల్సి వస్తుంది. ఫైర్ డిపార్ట్మెంట్ దగ్గర పర్మిషన్ తెచ్చుకోవడానికి ఒక 1 రోజులు పడుతుంది, 1-2 నెలలు. మైనింగ్ డిపార్ట్మెంట్ దగ్గర పర్మిషన్ తెచ్చుకోవాలా. రైల్వేస్ దగ్గర ఉంటే రైల్వే వాళ్ళ దగ్గర తీసుకోవాలి. రైల్వే ట్రాక్స్ దగ్గర ఉంటాయి. ఇరిగేషన్ కెనాల్స్ పెద్దవి ఉంటే పక్కన తెచ్చుకోవాలి. ఇట్లా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ తెచ్చి వాళ్ళు సబ్మిట్ చేయడానికి దాదాపు 3 నెలల నుంచి సంవత్సరం పడుతుంది. ఇవన్నీ తగ్గించడానికి సింగిల్ విండో, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో సింగిల్ విండో కింద ఆ డిపార్ట్మెంట్ అందరితో మాట్లాడాం. ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూ వాళ్ళతో, మినిస్టర్తోనూ, సెక్రటరీతోనూ, కమిషన్తో మాట్లాడాం. వాళ్ళ సర్వర్ని మా యొక్క మున్సిపల్ సర్వర్తో ఇంటిగ్రేట్ చేస్తున్నాం. అదేవిధంగా ఫైర్ వాళ్ళతో మాట్లాడాం. వాళ్ళ సర్వర్ని మున్సిపల్ దాంట్లో ఇంటిగ్రేట్ చేస్తున్నాం. అదేవిధంగా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ సర్వర్ని మా సర్వర్తో ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఇట్లా ఈ యొక్క మైనింగ్ డిపార్ట్మెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్లతో వాళ్ళ యొక్క మినిస్టర్లతో, సెక్రటరీతో, కమిషన్తో మాట్లాడాము.
రైల్వే వాళ్ళతో కూడా యాక్చువల్గా వీఆర్ డిస్కసింగ్ యాక్చువల్గా. సో వీటిలో దాదాపు 3-4 డిపార్ట్మెంట్లు అయితే ఆల్మోస్ట్ అయిపోయింది, డిస్కషన్ అయింది, క్లోజ్ అయింది. మిగతా డిపార్ట్మెంట్ మాట్లాడుతున్నాం. ఆ విధంగా అయితే ఏమవుతుందంటే పేమెంట్ ఇప్పుడు మైనింగ్ అయినా కానీ రెవెన్యూకైనా మా పోర్టల్లోని మున్సిపల్ పోర్టల్లోనే వాళ్ళ అకౌంట్లో కడతారు. వాళ్ళ హెడ్ ఆఫ్ అకౌంట్లో కట్టేస్తే వాళ్ళకి పేమెంట్ పోతుంది. వాళ్ళు యాక్చువల్గా ఒక టైం పెడుతున్నారు, 15 రోజులు 10 రోజులు, లేకుంటే దట్ ఈస్ డీమ్డ్. ఆ విధంగా యాక్చువల్గా సింపుల్ అంటే బిల్డింగ్ అప్రూవల్ కావాలంటే ఈ సర్టిఫికేట్లు అన్నింటి కోసం అన్ని డిపార్ట్మెంట్ తిరగకుండా మున్సిపల్ పోర్టల్ ఏదైతే ఉందో దాంట్లో అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చే సిస్టమ్ని తీసుకొస్తున్నాం. 2014 నుంచి 19 దాకా ఈ ఆన్లైన్ సిస్టమ్ భారతదేశంలో ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ చేసింది. అయితే దాంట్లో ఇంటిగ్రేషన్ చేయాలి. అప్పుడు ఇవన్నీ వాళ్ళు తెచ్చి సబ్మిట్ చేసి ఆటోమేటిక్ పర్మిషన్ వస్తుంది. ఇప్పుడు ఇంకా అడ్వాన్స్గా పోయి అన్ని డిపార్ట్మెంట్తో ఇంటిగ్రేట్ చేయటం వల్ల అవుతుంది. ఇది December 31 నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది. December 31. దాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారికి ప్రజెంట్ చేయడం జరిగింది. వారు కూడా దీన్ని యాక్చువల్గా ఈరోజు దాన్ని అప్రూవల్ చేశారు. అదేవిధంగా ఇప్పుడు ఎవరన్నా సైట్ యాక్చువల్గా ఒక రోడ్డు వైడెన్కో దేనికో ఇస్తే ఒక 5 చదరపు అడుగులు ఇచ్చారు. వాళ్ళ సైట్లో మిగిలిన వాళ్ళ సైట్లో బిల్డింగ్ ఎక్స్ట్రా కట్టుకోవాలంటే ఇప్పుడు టీడీఆర్ తీసుకొని తర్వాత కట్టాలి. టీడీఆర్ తీసుకోవడానికి కొంత టైం పడుతుంది. అలా కాకుండా వాళ్ళకు ఒక 10 చదరపు అడుగులు 5 చదరపు అడుగులు రోడ్డుకు పోతే దానికి ఈక్వల్గా కట్టుకునేటట్టుగా టీడీఆర్ తీసుకోకుండా మున్సిపల్ వాడి దగ్గర పర్మిషన్ తీసుకొని కట్టుకునే వెసులుబాటు చేశాం. ఇది 2014-19లో ఉండింది. అయితే గత ప్రభుత్వం దాన్ని తీసేసింది. మళ్ళా దాన్ని యాక్చువల్గా బ్యాక్కి తీసుకొస్తున్నాం. అది కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా 500 చదరపు మీటర్ల కంటే 500 చదరపు మీటర్ల కంటే ఎక్కువ ఉన్న వాటిల్లో కమర్షియల్ ఏరియాలో సెల్లార్ల పార్కింగ్ ఇచ్చాం, ఒక 500, 600. అయితే రెసిడెన్షియల్ ఇవ్వాల. రెసిడెన్షియల్ అయితే 750 చదరపు అడుగులు ఉండాలి, ఏది సెల్లార్ పార్కింగ్ ఉండాలంటే. అయితే బిల్డర్స్ అంతా రిక్వెస్ట్ చేశారు, సార్ 500 పైన ఉంటే మాకు రెసిడెన్షియల్లో కూడా సెల్లార్ పార్కింగ్ ఇవ్వమని. దాన్ని కూడా ఈరోజు యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు దాన్ని అనుమతి ఇచ్చారు. కమర్షియలే కాకుండా నాన్ కమర్షియల్ ఏదున్నా దాంట్లో కూడా 500 చదరపు మీటర్లు సైట్ ఉంటే వాళ్ళకి సెల్లార్ పర్మిషన్ ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా మరొకటి ఏంటంటే ఎక్కడైనా బిల్డింగ్స్ హైట్ పెరిగే కొంది సెట్ బ్యాక్స్ ఎక్కువ వదలాలి, సెట్ బ్యాక్స్ వదులుతూ పోవాలి. అది 120 మీటర్లు దాటితే 20 మీటర్లు సెట్ బ్యాక్ వదలాలా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 55 నుంచి 70 మీటర్ల వరకు 17 మీటర్లు సెట్ బ్యాక్ వదలాలి. 70 నుంచి 120 మీటర్ల హైట్ అయితే 18 మీటర్లు సెట్ బ్యాక్ వదలాలి. 120 మీటర్లు దాటితే 20 మీటర్ల సెట్ బ్యాక్. ఆ తర్వాత ప్రతి 5 మీటర్లకి 0.5 వదలాలి, ప్రతి 5 మీటర్లకి. అలా వదులుకుంటా పోతే చాలా ఎక్కువ వదలాలి. కాబట్టి అలా కాకుండా 120 మీటర్లు దాటిన తర్వాత అది 20 మీటర్లు లిమిట్ చేసాం. అంటే 130 మీటర్లు అయిన హైటు, 140 అయినా 150 అయినా సెట్ బ్యాక్ 20 మీటర్లు చాలు అని. అంతకుముందు అయితే ప్రతి 5 మీటర్లకి 0.5 మీటర్ సెట్ బ్యాక్ వదలాల్సి వచ్చేది. అది బిల్డర్స్ అందరూ రిక్వెస్ట్ చేశారు, కొన్ని స్టేట్లలో ఉంది, దాన్ని తీసుకొచ్చాం. అదేవిధంగా పోడియం, ఇప్పుడు హై రైజ్ బిల్డింగ్స్లో పార్కింగ్కి పోడియము యాక్చువల్గా అంతకుముందు ఓన్లీ 2 ఫ్లోర్స్ అలౌ చేసేవాళ్ళం. ఇప్పుడు 5 ఫ్లోర్ల వరకు అలౌ చేస్తున్నాం. హై రైజ్ బిల్డింగ్లో పార్కింగ్ కోసంగా 5 ఫ్లోర్లు కూడా యాక్చువల్గా 5 ఫ్లోర్లు కూడా అంటే 15 మీటర్ల వరకు పోడియం కట్టుకోవడానికి వీఆర్ అలౌయింగ్. అది కూడా ఆ సిస్టమ్ కూడా తీసుకొచ్చాం. ఇది అనేక రాష్ట్రాలు, మహారాష్ట్ర, తెలంగాణ వాటన్నిటిలో కూడా ఉంది. దాన్ని కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా రిక్రియేషన్ ఫ్లోర్ అని 30 మీటర్స్ అబవ్ ఉన్న బిల్డింగ్లకి, అంటే సుమారుగా 10 ఫ్లోర్లు ఉండే బిల్డింగ్లకి
ఒక ఫ్లోర్ రిక్రియేషన్కి అడిగారు ఎక్స్ట్రాగా, దాన్ని కూడా ఈరోజు యాక్చువల్గా అలౌ చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైనా లేఅవుట్లు వేసేటప్పుడు ఎవరైనా మినిమం 12 మీటర్లు వదలాలని ఉంది రూల్. 12 ఎక్కడైనా లేఅవుట్ వేస్తుంటే ఎవరైనా 12 మీటర్ల వెడల్పు రోడ్డు వదలాలంది. కానీ అనేక రాష్ట్రాల్లో పర్సూ చేస్తే కర్ణాటక, ఒరిస్సా, మధ్యప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్ర, తెలంగాణలో 9 మీటర్లు ఉంది. తమిళనాడులో అయితే 7.2 మీటర్లు ఉన్నాయి. కేరళలో 7 మీటర్లు ఉంది. గుజరాత్ 6 మీటర్లు ఉంది. అయితే ఇవన్నీ మన రాష్ట్రంలో 12 మీటర్లు ఉంది. 12 మీటర్లు రూల్స్లో పెట్టాము. కానీ లేఅవుట్లు వేసేవాళ్ళు 12 మీటర్లు వదలకుండా 9 మీటర్లు, 8 మీటర్లు అట్లా వదులుతున్నారు. అంటే ఎక్కువ వదలమన్నందువల్ల వాళ్ళకి నష్టం జరుగుతుందని వదలటం వల్ల, అందుకని అనేక రాష్ట్రాల్లో కూడా 9 మీటర్లు ఎక్కువగా ఉంది. కాబట్టి లేఅవుట్స్ వేసేవాళ్ళు గతంలో 12 మీటర్లు కాకుండా 9 మీటర్లు వదిలితే సరిపోతుంది. దాన్ని కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేశారు. అదేవిధంగా టీడీఆర్లు ఏదైతే ఈరోజు మీకు అందరికీ తెలుసు, మనకు తణుకులో కానీ తిరుపతిలో కానీ జరిగినవి, దాని మీద సమగ్రంగా అంటే ఆల్రెడీ కమిటీలు వేసాం, రిపోర్ట్ ఇచ్చారు. తిరుపతి రిపోర్ట్ ఇంకా ఇవ్వలేదు. దాని మీద డీటెయిల్గా తీసుకురమ్మన్నారు. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకునేటట్టుగా చేయమన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు దాని మీద మళ్ళా డీటెయిల్గా స్టడీ చేసి తీసుకురమ్మన్నారు. మరొక 15 రోజుల్లో దాని మీద డీటెయిల్గా రిపోర్ట్స్ తీసుకొని సబ్మిట్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు 40 అంటే హై రైజ్ చేయాలంటే కంపల్సరీగా మనకు 12 మీటర్స్ ఉండాల్సింది. మినిమం 12 మీటర్స్ లేని హై రైజ్ పర్మిషన్ ఇవ్వరు. సో చిన్న లేఅవుట్స్, చిన్న బిల్డింగ్స్ కట్టేదానికే ఈ యొక్క 9 మీటర్స్ అలౌ చేస్తాం. ఇప్పుడు ఎంతైనా ఇప్పుడు అంటే లేఅవుట్ పెద్దది నిండి, బట్ అక్కడ కట్టే బిల్డింగ్స్ చిన్న బిల్డింగ్స్ కట్టేటట్టుకైతే 9 మీటర్స్ అలౌ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక సైట్ ఉంది, మీకు ఒక 5 చదరపు అడుగులు పోయింది. నీ బిల్డింగ్ మీద 5 చదరపు అడుగులు వేసుకోవడానికి మున్సిపాలిటీ డైరెక్ట్ పర్మిషన్ ఇస్తుంది. ఇప్పుడున్న రూల్ ఏంటంటే, నువ్వు టీడీఆర్ బాండ్ తీసుకున్న తర్వాత దాని వాల్యూ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత అక్కడ కట్టాలా. నీది పోయింది అక్కడే కదా, నువ్వు కట్టుకునేది అక్కడే కదా, ఇంకా వేరే వాల్యుయేషన్ అవసరం లేదు. అందువల్ల డైరెక్ట్ అలౌ చేస్తున్నాం. టీడీఆర్ బాండ్లు ఎక్కడంటే ఒక దగ్గర పోతే ఇంకో దగ్గర కట్టుకోవాలంటే ఆ రేట్లు కంపేర్ చేసి చేయాలి. ఆ ఇబ్బంది లేదు కాబట్టి డైరెక్ట్గా వేరాలి. అక్కడే వేరే దగ్గర చేయాలంటే మనం టీడీఆర్ బాండ్ తీసుకోవాలి. అంటే మున్సిపల్ వాళ్ళు టాస్క్ ఫోర్స్ ఉంటుంది, వాళ్ళు ర్యాండమ్గా చెక్ చేస్తారు, ర్యాండమ్ చెక్. వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడు మన స్కూల్ ఉంది కదా ఇక్కడ, ఆ స్కూల్ ద్వారా యాక్చువల్గా ట్రైనింగ్ వాళ్ళకి ఏర్పాటు చేస్తున్నాం.